అందరికీ ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. హిందూ పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. యుగ అంటే యుగం, ఆది అంటే ఆరంభం, అంటే ఒక కొత్త యుగానికి లేదా ఒక కొత్త సంవత్సరానికి ఇది ఒక ఆరంభం. ఈ ఉగాది షడ్రుచుల యొక్క సందేశం, అంటే మన జీవితంలోని సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయి. ప్రకృతిలోని మార్పులు మొదలయ్యే వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ ఉగాది రోజుని అని ప్రతీతి. అంతేకాదు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించిన రోజుగా కూడా ఈ ఉగాదికి ప్రాముఖ్యత ఉంది. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు మరియు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం వినడం కూడా ఈ రోజు ముఖ్యమైన ఆచారం. ఈ ఉగాది షడ్రుచుల యొక్క సందేశం, అంటే మన జీవితంలోని సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయి. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు వంటి 6 రుచుల కలయికను మనం ఉగాది పచ్చడిగా స్వీకరిస్తాం. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని మొదటి రోజున ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాం. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటాము. ఈ ఉగాది పండుగ నాడు ఏ పని మొదలు పెట్టినా చాలా శుభప్రదమని ప్రజలు నమ్ముతారు. మరొకసారి మీ అందరికీ ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.